ముద్రాజ్ ముద్రాల ఐక్యత ముద్రాల ఐక్యత. ఈరోజు తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా అభయస్థంలో పేర్కొన్నట్లుగా ఖచ్చితంగా ముద్రాలకు బీసీ-డి నుంచి బీసీ-ఏకు మార్చమని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కామారెడ్డి కేంద్రంగానే ఆ హామీని నెరవేర్చమని ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులకు గౌరవనీయులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 15న జరిగే బీసీ డిక్లరేషన్ లో మేమెంతో మాకు అంత వాటాను ఇవ్వాల్సిందిగా ఈ ముఖ్యమంత్రి గారిని కూడా మరో విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్రాల స్థితిగతులను అధ్యయనం చేసి వారికి సరైన అవకాశాలు కల్పిస్తూ ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని బీసీ కార్పొరేషన్ ద్వారా ముద్రాజ్ కార్పొరేషన్ ప్రకటించారు. ముద్రాజ్ కార్పొరేషన్ కూడా 1000 కోట్ల రూపాయలను కేటాయించి ముద్రాజ్ బిడ్డలను కూడా ఆదుకోమని మేము ఈ రోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందులో భాగంగానే ముద్రాలకు కావాల్సిన కనీస సౌకర్యాలు లేని స్థితిలో ఉన్న ఈ జాతిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని మా జాతిని ఆదుకోవాల్సిందిగా కొడంగల్ నుంచి మొదలు పెడితే కామారెడ్డి వరకు కూడా ముద్రాల యొక్క సంఖ్య అత్యధికంగా ఉందని గుర్తించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకొని జాతిని బాగు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై ముద్రాజ్, జై ముద్రాజ్, ముద్రాల ఐక్యత, ముద్రాల ఐక్యత.